రామ్ ఫ్రెండ్స్. ఆ పరమశివుడు ఒక బ్రిటిషర్ రక్షకుడిగా ఎలా మారాడు? ఒక హిందువు తన కలలో దేవుడిని చూశాడు అని చెప్పడంలో వింతేం లేదు. అది తన నమ్మకం కాబట్టి. కానీ ఒక క్రైస్తవుడు హిందూ దేవుడిని తన కళ్ళతో చూశాడు అని, తన ప్రాణాలు సాక్షాత్తు శివుడే కాపాడాడు అని చెప్పాడు. ఇంతకీ ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? అది 1879 బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు. బ్రిటిష్ సైన్యంలోని అధికారి అగర్ మాల్వాకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధంలో సైన్యానికి నాయకత్వం వహిస్తున్నారు. కల్నల్ మార్టిన్ తన భార్యకు తన క్షేమ సందేశాలను క్రమం తప్పకుండా ఉత్తరం రాసి పంపేవాడు. యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. కానీ కొన్ని రోజులకు లేడీ మార్టిన్కు ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. ఇది సహజంగానే ఆమెను ఆందోళనకు గురి చేసింది. ఒకరోజు ఆమె గుర్రంపై స్వారీ చేస్తూ బైజ్నాథ్ మహాదేవ్ ఆలయం గుండా వెళ్ళింది. శంఖం, మంత్రాల ధ్వనులు ఆమెను ఆకర్షించాయి. ఆమె ఆలయం లోపలికి వెళ్లి బ్రాహ్మణులు శివుని పూజించడం చూసింది. బ్రాహ్మణులు ఆమెను చూసి ఆమె విచారానికి కారణం ఏంటి అని అడిగి విషయం తెలుసుకుని శివుడు భక్తుల ప్రార్థనలను వింటాడని, క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడవేయగలడు అని ఆమెకు చెప్పారు. బ్రాహ్మణుల సలహా మేరకు లఘు రుద్ర మంత్ర ఓం నమ శివాయ అని 11 రోజులు జపం చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది. 11 రోజులు జపం చేసిన తర్వాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తన ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు చెప్పాడు. పఠాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని, ఆయన పులి చర్మం ధరించి 3 సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశారు. ఆయన శక్తికి, తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు. ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది, ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తరువాత కల్నల్ మార్టిన్ తిరిగి వచ్చాడు. కల్నల్ మార్టిన్ ప్రాణాలను కాపాడినందుకు శివునికి కృతజ్ఞతలు చెప్పేందుకు వారిద్దరూ బైజ్నాథ్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధరంగంలో కనిపించిన యోగికి గుడిలో శివునికి ఉన్న అద్భుతమైన పోలికను అతను గ్రహించాడు. భార్యాభర్తలు ఇద్దరూ శివభక్తులయ్యారు. వారు ఆలయ ప్రాంగణాన్ని పునర్నిర్మించడానికి సహాయం చేసి గుడి నిర్వహణ కోసం డబ్బును విరాళంగా ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని స్లాబ్పై బ్రిటిష్ దంపతుల పేరు చెక్కబడి ఉంది. బైజ్నాథ్ మహాదేవ్ ఆలయం దేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన ఏకైక హిందూ దేవాలయం. యథార్థమైన సంఘటన హిడెన్ ఒరాకిల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో 72వ పేజీలో ఉంది. దీని రచయితలు ఆండ్రూ అండ్ ఆంజెలా డోనోవాన్. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, జై శ్రీరామ్.